ఓకే అండి, వెల్కమ్ అందరికీ. ఈరోజు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ నేర్చుకుందాం. ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ నేర్చుకుందాం. ఇది 10th క్లాస్కి చాలా 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 ఇంపార్టెంట్. ఈ మెథడ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి ఎక్స్ని వైని ఎలా కనిపెట్టాలి ఈక్వేషన్ ఇస్తే అని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ దాన్ని ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ అని పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఏం చేయాలి? 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఒక ప్లస్ బై ఒక మైనస్ బై ఉంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? ఇక్కడ ఎక్స్కి ఎక్స్ యాడే కదా చేయాలి, 2x. 14కి 4 యాడ్ చేస్తే 18. ఇక్కడ ఎక్స్ ఏం చేస్తుందండి? మల్టిప్లికేషన్ చేస్తుంది. చూడండి, 2x అన్నా 2 ఇలా ఎక్స్ ఉన్నా 2 ఆఫ్ ఎక్స్ అన్నా 2 ఇంటూ ఎక్స్ అన్నా ఇది మల్టిప్లికేషన్ అని అర్థం. ఓకేనా? ఓకే, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తే ఇటు వస్తే ఏమవుతుంది? ఈక్వల్ టు అవతలకు వస్తే డివిజన్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను ఇది. ఓకేనా? ఎక్స్ ఈక్వల్స్ టు 2 1s 2 9s అంటే ఎక్స్ ఎంత వచ్చింది మనకి? 9 వచ్చింది. ఈ ఎక్స్ 9ని పుట్ ఇన్ ఈక్వేషన్ 1 or 2, 2లో పెడదాం. ఓకే, ఎందులో పెట్టినా వస్తుంది, 2లో పెడదాం. ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 4. ఎక్స్ వాల్యూలో 9 పెడదాం. 9 మైనస్ వై ఈక్వల్స్ టు 4. ఓకేనా? మైనస్ వై ఇక్కడే ఉంచాలి. 9 ఇటు పంపిద్దాం. 4 ఇటు ప్లస్ 9 కదా, ఇటు వస్తే -9 అయిపోతుంది. ఓకేనా? మైనస్ వై ఈక్వల్స్ టు 1 ప్లస్ 4, 1 మైనస్, 1 ప్లస్ 1 మైనస్ ఉంటే మైనస్ చేయాలి. బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ తీయాలి. 9 నుంచి 4 తీస్తే 5. బిగ్ నెంబర్ ముందు ఏ సింబల్ ఉంది? మైనస్. సో మైనస్. ఈ 2 ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే వై ఈక్వల్స్ టు 5 వచ్చిందనమాట మనకి. ఓకేనా? ఇప్పుడు x9 వచ్చింది, y5 వచ్చింది. x9 y5ని మనం ఎలిమినేషన్ మెథడ్ అంటే క్రాస్గా కట్ చేసి చేస్తే దాన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటారు. ఈ x9 y5 అనేవి కరెక్టా కాదా, మనకు వచ్చిన ఆన్సర్స్ కరెక్టా కాదా వెరిఫికేషన్ చేసుకోవాలి ఎగ్జామ్లో. ఎప్పుడు కూడా వెరిఫికేషన్ చేసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్స్ కరెక్టా కాదో మనకు తెలుస్తుంది. చూడండి, ఎందులోనైనా పెట్టండి, 1లో or 2లో పెడదాం, or 1లో పెడదాం. ఓకేనా? x ప్లస్ వై ఈక్వల్స్ టు 14. x ఎంత వచ్చిందో మనకి 9, y ఎంత వచ్చింది 5 ఈక్వల్స్ టు 14. 9 ప్లస్ 5 ఎంత? 14. మనకు వచ్చింది 14. సరిపోయింది కదమ్మా. అంటే మీకు వచ్చిన ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేవి రైట్ అనమాట. ఇలా మనం ఎలిమినేషన్ మెథడ్ అనేది చేయాలి. ఓకేనా? నేను ఆల్రెడీ ముందు క్లాసెస్లో చెప్పాను. చూడండి, ఇక్కడ మైనస్, ఇటువైపు మైనస్ ఉంటే అటు వస్తే ప్లస్ అవుతుందని, ఇటు ప్లస్ ఉంటే అటు మైనస్ అవుతుంది, ఇటు ఇంటూ చేస్తుంటే అటు డివిజన్ అవుతుంది, ఇటు డివిజన్ అయితే అటు ఇంటూ అవుతుంది. ఇటువంటివన్నీ బేసిక్ క్లాస్ ఆల్రెడీ నేను చెప్పానమ్మా. ఒకసారి ముందు ఓల్డ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. 10th క్లాస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన బేసిక్స్ అన్ని చెప్పాను. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది. సో ఎలిమినేషన్ మెథడ్లో ఇంకొక 2-3 సమ్స్ అనేవి నేను చెప్తాను, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఎలిమినేషన్ మెథడ్ అనేది ఇలా చేయాలి. ఓకేమా? ఓకే, థ్యాంక్ యూ.